టీవీకి అధినేత విజయ్కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయ్పై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడిపై విచారణ జరిపింది. పెరంబూర్, తిరుచి, తూర్పు నియోజకవర్గాల అఫిడవిట్లలో తేడాలున్నట్లుగా పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. సుమారు 100 కోట్ల రూపాయల ఆస్తులను దాచారని వాదించారు. దాంతో ఇదో తీవ్రమైన అక్రమమని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆదాయ పన్ను శాఖ, ఎన్నికల సంఘానికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లోపే నివేదిక ఇవ్వాలని పిటిషనర్ విఘ్నేష్ కోర్టును కోరారు. విజయ్ ఎన్నికల అఫిడవిట్లో ఒకచోట 115 కోట్లు, మరో చోట 220 కోట్లుగా చూపారు. ఇది క్లరికల్ పొరపాటు అనుకోవడానికి వీల్లేదని కోర్టు వ్యాఖ్యానించింది. టీవీకి అధినేత విజయ్కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయ్పై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాల వెల్లడిపై విచారణ జరిగింది. పెరంబూర్, తిరుచి, తూర్పు నియోజకవర్గాల అఫిడవిట్లలో తేడాలున్నట్లుగా పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సుమారు 100 కోట్ల రూపాయల ఆస్తులు దాచారని వాదించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ నడి తెలుసుకుందాం. కార్తీక్, ఇంకొక 3 రోజులు మాత్రమే సమయం ఉంది తమిళనాడు ఎన్నికలకు. ఈలోపు విజయ్కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏ విధంగా చూడాలి? ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందా విజయ్పై? అంటే ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే అది విచారణ పరంగా కాకపోయినప్పటికీ ప్రజల్లో అయితే ఎఫెక్ట్ అయితే కనబడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక అధినేతగా రంగంలోకి దిగినటువంటి విజయ్కి 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఒకటి పెరంబూర్ నియోజకవర్గం, ఇంకొకటి తిరుచి ఈస్ట్. సో 2 కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఏకకాలంలో పోటీ చేస్తున్నటువంటి పార్టీ అధినేతగా విజయ్ సమర్పించినటువంటి అఫిడవిట్ లో మాత్రం చాలా వరకు కూడా తప్పులు తడకగా ఉన్నాయి. మొదట నుంచి కూడా దాదాపు ఇప్పటికీ 3 అఫిడవిట్లను కూడా అతను మార్చడం కూడా జరిగింది. విజయ్ మొదట ఎన్నికల రథం 6 కోట్ల రూపాయలు చూపలేదని చెప్పి మళ్ళీ దాన్ని చూపడం కూడా జరిగింది. ఒకసారి ఒక చోట 52 ఏళ్ల ఏజ్ ఉంటే ఇంకొక చోట 51 సంవత్సరాల ఏజ్ గా కూడా చూపించారు. చాలా సార్లు కూడా అఫిడవిట్ లో చాలా తప్పులు ఉన్నాయని చెప్పుకోవాలి. దాంతో చివరికి ఎటకేలకు 3వ అఫిడవిట్ ను కూడా దాఖలు చేసి సమస్యను అయితే పరిష్కరించుకున్నారని చెప్పి అనుకున్నారు. అయితే ఒక వారం క్రితమే విఘ్నేష్ అనేటువంటి ఒక పిటిషనర్ కూడా ఏదైతే విజయ్ ఆస్తులకు సంబంధించి నియోజకవర్గాల అఫిడవిట్ కి సంబంధించి చాలా లోటుపాట్లు ఉన్నాయంటూ కూడా మద్రాస్ హైకోర్టులో పిల్ చేయడం కూడా జరిగింది. దీని మీద విచారణ చేపట్టినటువంటి మద్రాస్ హైకోర్టు ధర్మాసనం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. పెరంబూర్ నియోజకవర్గంలో 115 కోట్లుగా ఆస్తులను చూపించినటువంటి విజయ్ తిరుచి ఈస్ట్ కు వచ్చే కాటికి దాన్ని 225 కోట్లకు పెంచేసినటువంటి పరిస్థితి. దాదాపు 100 కోట్ల రూపాయల వ్యత్యాసం అనేది కూడా ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి అఫిడవిట్, మరొక నియోజకవర్గానికి సంబంధించినటువంటి అఫిడవిట్ లో తేడాలు ఉన్నాయని చెప్పి కూడా మద్రాస్ హైకోర్టు ధర్మాసనం కూడా గుర్తించడం కూడా జరిగింది. దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేదో తెలియకుండా జరిగినటువంటి పొరపాటు కాదంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. వెంటనే కూడా ఈ హీరో టీవీకి అధినేత విజయ్ తో పాటు ఐటీకి, ఎన్నికల కమిషన్ కూడా నోటీసులు జారీ చేయాలి. పోలింగ్ లోపల దీన్ని అయితే విచారణ జరిపి ప్రజలకు ఏది నిజమో అనేది కూడా చెప్పాలంటూ కూడా పిటిషన్ అయితే కోరడం కూడా జరిగింది. అందుకు ఏదైతే మద్రాస్ ధర్మాసనం కూడా అంగీకరించి వెంటనే విచారణ జరపాలంటూ కూడా విచారణకు సంబంధించి ఈ 2 దర్యాప్తు సంస్థలకి ఇవ్వడమే కాకుండా విజయ్ కూడా ఈ నోటీసుకి స్పందించాలంటూ కూడా కోరడం కూడా జరిగింది. మరి చూడాలి, ఇంకో పోలింగ్ కు మరొక 2-3 రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలా కౌంటర్ అనేది కూడా విజయ్ ధర్మాసనానికి ఎలా ఇవ్వగలుగుతారు, ఈ దర్యాప్తు సంస్థలు ఏ విధంగా చెప్తాయి, ఈసీ ఎలా స్పందిస్తున్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఆల్ రైట్ కార్తిక్, థ్యాంక్ యూ.